జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. అవును. సో ఇప్పుడు ఈ ఇష్యూలో ప్రతి ఒక్క హిందువు కూడా బాధ్యతగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటే మీరు ఏం చెప్తారు? స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అంటే లడ్డు విషయంలో స్పందించాల్సిందే. అది ఎవ్వరు కల్తీ విషయం వచ్చింది. ఇప్పుడు లడ్డూలో చూడండి, వెంకటేశ్వర స్వామి అంటే ఆపద మొక్కులవాడు, ఆ దేవుడు. నేను ఒక ముస్లిం అమ్మాయిని, కానీ నా చేత లడ్డు గురించి చెప్పిస్తున్నారు. చెప్పాల్సిందే, నాకు తెలియకుండా నేను చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ విషయము మా అన్న మీద ఏడుస్తున్నారు అందరూ, మా జగనన్న మీద. స్పందించాలంటే ఇప్పుడు దాంట్లో ఏం కల్తీ జరిగిందని చెప్పండి. ఇప్పుడు మాకు మొన్న నెయ్యి జరిగిందని చెప్పేసి కాంట్రవర్సీ నడుస్తుంది. నెయ్యిలో కల్తీ అనేది ఇప్పుడు టెంపుల్లోకి ప్రతి ఒక్కటి ఎంత, ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళాలన్నా కానీ అక్కడ సెక్యూరిటీ కానీ దేవుణ్ణి దర్శించుకోవాలంటే అక్కడ ఎంత ఇదిగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది నెయ్యిలో కల్తీ జరిగిందంటే ఎవరు నమ్ముతారు? ఆ కల్తీ కలిపింది ఎవరు కలిపారని అనుమానం వస్తుంది చెప్పండి. అంటే ఎవరు అంటే ఇప్పుడు అధికారులు అనుకోవచ్చు, లేకపోతే ఎవరి హయాంలో ఎవరు పేరు చెడగొట్టాలని కల్తీ కలిపినారో అతని గురించి బ్యాట్ చేయాలనుకుంటున్నారు. చెప్పచ్చా? నేను అన్న గురించి చెప్పచ్చా? మా జగనన్నని బ్యాట్ చేయాలని చూస్తున్నారు. కల్తీ కలిపిన వాళ్ళని పట్టుకోండి. ఈయనను ఎందుకు ఊరికే బ్యాట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మాట్లాడకూడదు. దేవుడు చూడండి, ఏ గవర్నమెంట్? వైసీపీ గవర్నమెంట్ ఉంది అంటే వీళ్ళు పోయి కలిపేశారా? అక్కడ దేవుడి ప్రసాదం దగ్గరికి నెయ్యి ఎలా వెళ్తుంది తెలుసు కదా. ఎవరి ద్వారా? అధికారులు అని చెప్పి అడుగుతున్నారు. కానీ దేవుడి దగ్గరికి నెయ్యి వెళ్ళాలన్నా, ప్రసాదం తయారు చేయాలన్నా కానీ 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారయ్యా.